పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. చైతన్యార్ఘ్య సమారాధ్యాం చైతన్యార్ఘ్య సమారాధ్యాం చైతన్య కుసుమ ప్రియాం చైతన్య కుసుమ ప్రియాం సదోదితా సదా తుష్టాం సదోదితా సదా తుష్టాం కరుణాదిత్య పాటలాం కరుణాదిత్య పాటలాం చైతన్యార్ఘ్య సమారాధ్య. అర్థమైందా? చైతన్యమని పూజా ద్రవ్యముతో ఆరాధింపదగినది. చైతన్యం చిద్రూపం, ఆత్మ చైతన్యం ఇది శివసూత్రాత్. కాబట్టి చైతన్యం ఆత్మ. అర్థమైందా? చైతన్యార్ఘ్య సమారాధ్య. ఇక్కడేంటి? సమ్యక్ ఆరాధ్య సమారాధ్య. చక్కగా ఆరాధించుతాను. ఎలా ఆరాధించాలంటే అమ్మవారిని చైతన్యమనుడు పూజా ద్రవ్యముచే ఆరాధింపండి. సాకారము చెప్తున్నాడు, నిరాకారము చెప్తున్నాడు. కాబట్టి అంటే ఇక్కడ ఏడు చైతన్యమనుడి పూజా ద్రవ్యం అంటే చైతన్యమనుడి పూజా ద్రవ్యం అనేదే తత్వమసి మహావాక్య లక్ష్యార్థమైన మాట. అర్థమైందా? చైతన్యమనుడి పూజా ద్రవ్యమే తత్వమసి మహావాక్యంలో ఉన్నటువంటి అర్థం. అంటే ఏదైతే జీవాత్మ మన హృదయంలో ఉందో అది చైతన్యము కంటే భిన్నమో కాదు అన్నటువంటి భావముతో ఆరాధించండి. అది అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ? అదే పూజా ద్రవ్యం. అక్కడ ద్రవ్యం అంటే చైతన్యం అనే పూజా ద్రవ్యం. అది అన్నమాట. చైతన్యం అనే పూజా ద్రవ్యం అది. ఇప్పుడు ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహతి జ్ఞానదీపిత 4 అధ్యాయాలు ఇచ్చారు. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తదాప్రాణి. అక్కడ ఆత్మ సంయమ యోగాగ్నం అది తన మనస్సుని తన యందు సంయమం చేసుకున్నదే ఒక యోగాగ్ని అక్కడ. అలాగా అగ్ని అనేటువంటి ప్రత్యేకం కాదు. అటువంటి యోగాగ్ని తన మనస్సుని తన స్వరూపంలో సంయమం చేసుకున్న యోగాగ్నిచే అదే జుహతి. జుహోతి అంటే హోమంలాగా అర్థం. అలాగే ఇక్కడ చైతన్యార్ఘ్య సమారాధ్య. ఆ చైతన్యం అనేది పూజా ద్రవ్యం. మామూలు పూజా ద్రవ్యాలు గల చేస్తున్నాం కదా. ఇది చైతన్య పూజా ద్రవ్యం అంటే పరమాత్మ ఈ జీవాత్మ కంటే భిన్నమ లేదు అన్న భావన విశేషం. అది అంటే ఏమిటి? అక్కడ జ్ఞానామృత రసం. ఇక్కడ ఏది పూజింపడం అంటే ఏది జ్ఞానామృతమైన రసం మనం ఆ విధంగా ఇక్కడ ఆత్మయే పూజా ద్రవ్యము. ఈ ప్రకారముగా అభేద భావన చేయుటయే చైతన్య ద్రవ్య పూజవును. అభేద భావన చేయడమే. అభేదం అంటే ఏదైతే సర్వత్రా ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమో ఆ చైతన్యము నాకంటే భిన్నము కాదన్న భావన ఇక్కడ చైతన్య ద్రవ్యం. అది ఇక్కడ మనకి చైతన్య ద్రవ్యం. పూజ అనగా ఏమిటి? చైతన్య రూపమగు ఆత్మతో అభేదమును పొంది ఉందుట అనే భావం. ఇక్కడ ప్రత్యేకంగా ద్రవ్యం కాదయ్యా, అది తత్వత్వము. అది అంతే కదా. ఆ తత్పదార్థం ఏదుందో సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యము అహం, అది నేను. అంతటా వ్యాపించిన చైతన్యం ఏదుందో అది నేను. అది కాబట్టి నాలోనే ఏ చైతన్యం ఉన్నదో అదే అన్నటువంటి భావంతో పూజ చేయమన్నారు. అర్థమైందా? ఆ విధంగా చైతన్య రూపముకు అది అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మస్వరూపురాలు దేవిని స్వానుభవం చేతనే పూజ చేయవాలి. ఏమంటారు? అది
అత్యాసక్తితో చేసిన ఆ పూజ మోక్షమును కలిగించదు. అర్థమైందా? కలిగించదు. ఆత్మానుభూతియే పూజ అనియు. ఆత్మానుభూతి అనేది ఆత్మైక్య భావన. ఆత్మానుభూతి అంటే ఆత్మైక్య భావన అంటే జీవ పరమాత్మల ఏకత్వమే కానీ భిన్నత్వము కాదని భావం. అది ఈ విధంగా చైతన్యార్ఘ్య సమారాధ్య అని ఇచ్చున్నారు. చైతన్య కుసుమ ప్రియ ఇంకోటి అనమాట. ఇక్కడ తాంత్రికై కొందగోళోద్భవ పదేన వ్యవహ్రీయమాన పాంచమికో రసావ చైతన్యం చెప్తున్నారు. ఇక్కడ చైతన్య కుసుమ ప్రియ అంటే చైతన్యమనుడు పుష్పం ఇష్టముగా కలదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? అహింస ప్రథమం పుష్పం, పుష్పమేంద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ అన్నారా ఈ పుష్పాలని. అలాగని ఇక్కడ ఏంటి చైతన్యం అంటే చైతన్యం అనేదే పుష్పం. ఆత్మతత్వ అనుసంధానము ఏదైతే చేస్తూ ఉన్నామో ఇక్కడ అదే పుష్పం. వేరే అక్కడ ద్రవ్యం అన్నాడు, ఇక్కడ పుష్పం అన్నాడు. అక్కడ ద్రవ్యం చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్య పుష్పప్రియ. ఎవరైతే ఈ తత్వ విచారణ ఈ యొక్క ఆత్మానాత్మ విచారణ తాలూకు ఐక్యానుసంధానం చేస్తున్నారో ఇటువంటిది ఈ కుసుమం అనమాట. ఇది కుసుమం. ఏమంటారు? అహింసా వ్రతం ఎలాగైతే పుష్పం అయిందో ఈ జీవబ్రహ్మ ఐక్యానుసంధానం అనేది ఒక పుష్పం అనమాట. ఇలాంటి పుష్పం అమ్మవారికి చాలా ప్రియము. అర్థమైందే? ఇంతవరకు ఆ పుష్పాలు ఇప్పుడు చెప్పుకొచ్చేసారు. మధ్య మధ్యలో మళ్ళీ ఈ పుష్పాలు వస్తున్నాయి మనకి. అవి వరుస ఒకటే. మన నైవేద్యాలు కూడా ఎన్ని చెప్పి లాకిన్య ఇది దద్యాన్న ఆసక్తి హృదయ, పైజాన్న ప్రియ, తాంబూల పూరితముకి ఈ విధంగా చెప్పి ఇప్పుడేమిటి చైతన్యం అనేది పుష్పమే ఇష్టం. ప్రాణి సంభవం ఈ విధంగా అయితే మరి ఇందులో కూడా ఎలాగైతే మన పుష్పాలంటే అది ఉదాహరణ కూడా ఇచ్చారు. ఎలాగైతే ఆ భగవంతునికి ఈ పుష్పాలు ఇష్టమో ఆ విధంగా అహింసాది పుష్పాలు ఇష్టమో ఆ విధంగా చైతన్యం అంటే ఈ ప్రకారముగా కనుక ఇక్కడ చైతన్యమైన పుష్పమని చైతన్యమునందు పుష్పత్వం ఆరోపింపడినది. అంటే ఆ చైతన్యమునందు ఈ పుష్పత్వాన్ని ఆరోపించాం. చైతన్యం అది పుష్పంలో ఇప్పే ఉండదు, ఆరోపింపడి కాబట్టి రూపకాలంకారం అంటారు దీన్ని. పుష్పం ఫలించినట్లుగాని చైతన్యం ఏం చేస్తుంది? బ్రహ్మాండ ఫలమును కలిగిస్తుంటుంది. అది సమస్త బ్రహ్మాండ ఫలాన్ని కలిగిస్తుంటుంది. అట్టి చైతన్య పుష్పం ఇష్టముగా కలది. ఇక్కడి పుష్పం ఇతర పుష్పములకు సూచంగా గ్రహించి దీనిచే పెద్దలు చెప్పిన 8 పుష్పాలు కూడా గ్రహించుకోవాలని అన్నాడు. ఏమి అహింస ప్రథమ పుష్పం అది అనమాట. చైతన్య పుష్పం సదోదిత, సదా ఉదిత. సదా అంటే నిత్యం, ఉదిత అంటే ఉదయవతి అంటే ఏమిటి? స్వప్రకాశత్వాత్, స్వప్రకాశకం అన్నమాట. అంటే సదా ఉదిత అంటే ఏమిటి? ప్రకాశకం అనేది రాత్రి ఏమో చీకటి అయిపోతుంది మనకి, పగలేమో ఉదిస్తుంది. అలా కాకుండా ఏమిటి? అమ్మవారి యొక్క ప్రకాశం సదా సూర్యుడు ఎప్పుడు ఉదయించి ఉన్నట్టుగానే సదా ప్రకాశవంతంతో కూడినటువంటిది అమ్మవారి అన్నమాట. ఎల్లప్పుడూ ప్రకాశము కలది. అది చెప్తున్నారు. సదా తుష్ట అది ఇక ఎల్లప్పుడూ సంతోషమనే పొందినది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రేక్షది. మనం సమర్పించినా ఎప్పుడు ఆ స్వరూపమే సంతోష స్వరూపం. అది సంతోష స్వరూపం. మన సమర్పణ ఏందో అదే భావం, సమర్పణ లేకపోయినా అదే భావం. ఎల్లప్పుడూ సంతోషం. సమశత్రువు చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగా వివర్జిత అన్నట్టు ఎల్లప్పుడూ ఒకటే సంతోషంతో ప్రకాశించినటువంటిది సత్పురు అంతటన్నా. కాబట్టి అది ఎందుకు మరి ఈ సంతోషం అన్నటువంటిది ఇవన్నీ మనం ఈ గుణాలన్నీ మనం అలవర్చుకోవలసిందే, కొత్తగా ఏమి రాదు.
పనులు ఎలాగైతే నేర్చుకుంటూ ఉన్నామో, ఏ పని రాకపోతే ఆ పని ట్రైనింగ్ అవుతూ ఉన్నాము కొన్నాళ్ళు. ఏమంటారు, ఇప్పుడు కంప్యూటర్ రాలేదు, 4 నెలలు ట్రైనింగ్ అవుతూనే ఉన్నామన్నమాట. అర్థమైందా? ట్రైనింగ్కి వెళ్ళిపోయి ఒక ట్రైనింగ్ 6 నెలలు, 1 సంవత్సరం ఉండదు, ఒక ట్రైనింగ్ 3 నెలలు ఉంటాయి. అది ఎందుకు అవసరం అంటే ఆ పని స్వాధీనం కావడానికి. అలాగనే మన ఈ పనులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకి గుణాలు, భగవద్గీతలో ఒక భక్తి యోగంలో భక్తి గుణాలు, జ్ఞాన యోగంలో జ్ఞాన గుణాలు, అందులో అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యువతి గుణాలు, ఇవన్నీ ఎట్లా అభ్యాసమే. ఏ గుణం అభ్యాసం చేసుకుంటే ఆ గుణం మనకి స్వాధీనం అయిపోతుంటుంది. ఏమంటారు? అర్థమైందా? ఏ గుణం అభ్యాసం చేసుకుంటే ఆ గుణమే. ఇప్పుడు మనం టీత ఏ గుణం అభ్యాసం చేసుకున్నాడు, ఇది అభ్యాసం అయిపోయిందా లేదా? అర్థమైందా? అలాగనే మనం అలాగే ఒక అహింస అనగా, సత్యం అనగా, అస్థేయం అనగా, బ్రహ్మచర్యం అనగా, అపరిగ్రహం అనగా, శుచి అనగా, సంతోషం అనగా, ఇవన్నీ కూడా మనం అభ్యాసం. ఏ దానికైనా అభ్యాసం అప్పుడు ఏదైనా కష్టమే. మంచిది కష్టమే, చెడ్డది కష్టమే. అర్థమైంది? దొంగతనంగా నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తాడా? ఆ వెళ్ళాలి, అర్ధరాత్రి అప్పుడు పోవాలి, ఆ బ్యాట్లు ఏడు పట్టుకెళ్ళాలి, ఆ తలుపులు తీయాలి, అది ఎంత కష్టమేది. వాడికి అభ్యాసం అయిపోయింది అనుకో, అది మహా ఈజీ అనమాట. అదేం చేయలే. వాడికి సందులో ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడొక్క రంధ్రం పెట్టాలి, ఎలా పోవాలి, అయిపోవాలి. మంచిది అభ్యాసం అంతే, చెడ్డది అభ్యాసం అంతే. అందుచేత ఆ అభ్యాసాన్ని మనం చేసుకోవాలి. అందుకే సంతోషాత్ అనుత్తమ లాభ. సంతోషం వలన ఆ పరమాత్మ యొక్క సుఖం అనేది కలుగుతూ ఉందన్నమాట. అందుచేత సంతోషాత్తు సదా తుష్ట. తరుణాదిత్య పాటల. కాబట్టి తరుణ ఆదిత్య పాటల. అది ఎలాంటి ఇక్కడ బాల్య తరుణ వృద్ధ. బాల్యం అంటే చిన్నప్పుడు, వృద్ధం అంటే వృద్ధప్పుడు, తరుణం అంటే మధ్యలో. అలాగనే మధ్యాహ్న సమయాన్ని తరుణం అంటారు, ఉదయ సమయాన్ని ప్రాతకాలం మనకి. అలాగే సాయంకాలం అంటాం. మధ్యాహ్నానికి ఇంకో పేరు తరుణం అన్నమాట. ఆ తరుణ ఆదిత్య పాటల. ఎలాగంటే ఆ మధ్యాహ్నం నందు ఆదిత్యుడు, సూర్యుడు ఏ విధంగా పాటల అంటే శ్వేత రక్త వర్ణముతో కలిసి ఉంటాడో, అర్థమైన తెలుపు ఎరుపు కలిసి అప్పుడు ఉంటాడు. మధ్యాహ్నం తెల్లవారి కేవలం ఎరుపుగా ప్రకాశం ఉంటుంది మొట్టమొదట. ఎలాగైతే ఉంటాడో అటువంటి వర్ణము కలిసి శ్వేత రక్త వర్ణము కలిగినటువంటిది అమ్మవారిని. తరుణ ఆదిత్య పాటల. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఏ విధంగా ఆ శ్వేత రక్త వర్ణంతో ప్రకాశం దేదీప్మానంగా ఉంటాడో ఆ విధంగా ఎప్పుడు అమ్మవారు ఆ ప్రకారంగా ప్రకాశించి ఉంటుందన్నమాట. తరుణాదిత్య పాటల. దక్షిణారాధ్యాం దరస్మేర ముఖాంబుజాం కౌలినీ కేవలానర్ఘాం కైవల్య పదదాయిని. కౌలినీ కేవలానర్ఘాం కైవల్య పదదాయిని. దక్షిణారాధ్య. ఇక్కడ దక్షిణ అదక్షిణ అర్థమైందా? విడదీస్తే దక్షిణల చేత దక్షిణ వాళ్ళు అదక్షిణ వాళ్ళు అని 2 విధాలు అన్నమాట. ఇక్కడ ఏమిట అర్థము? దక్షిణలో అనేటప్పుడు సాధారణ అర్థం తీసుకుంటాం అందరమును. దక్షిణై కుశలై వా ఆరాధ్య దక్షిణై పండిత అదక్షిణై మూర్ఖై అని భాష్యకాలు ఇచ్చినారు. అర్థమైందా? అంటే దక్షిణై అంటే కుశలై. సంస్కృత పదంలో దక్షిణ శబ్దము దక్షిణ ఎవరికైనా మనం ఇలా ఏదైనా పని చేయించిన తర్వాత పూజ ఇదైన తర్వాత మనం ఇచ్చినటువంటి దక్షిణకి దక్షిణ పేరు. అది అందరికీ తెలిసిందే. పూజ అయిపోయి దక్షిణ ఇచ్చినారు లేదని అడుగుతూనే ఉంటుంటారు. అర్థమైంది? దాపాలు గోపాలానికి తెలుసును.
కాబట్టి ఏదైనా వేదోక్త కర్మాలు చేసేటప్పుడు మనం ఏమి ఇచ్చినది, అది ఋత్వికులకు ఇచ్చింది, పూజారికి ఇచ్చింది, ఇచ్చింది దక్షిణ. ఇక్కడ ఏంటి మరి అంటే దక్షిణ అంటే దక్షిణై అంటే పండితై, అర్థమైందా? పండితుల ద్వారాను ఆరాధ్య పూజింపబడుతుంది. అదక్షిణై అంటే పండితులు కానటువంటి అజ్ఞానులు, మూర్ఖులు అన్నది అంటారు కొంతమంది, అజ్ఞానులు అంటారు కొంతమంది, రెండు అంటారు. అటువంటి వారి చేత కూడా అమ్మవారు పూజింపబడతారు. దక్షిణై అదక్షిణై అంతే కదా. కొంతమంది పండితులు పూజ చేస్తారు, కొంతమంది పామరులు పూజ చేస్తారు. కాబట్టి అదక్షిణై పూజింపదు, అందరి చేతను పూజింపదు అర్థం. లేదా ఇంకా ఒకటి అన్నమాట దక్షిణై అదక్షిణై. ఇప్పుడు దక్షిణ పండితులు, పండితులు ఎంతమంది? ఇప్పుడు మొట్టమొదటి పూజ చేశారు ఎవరు? కాళిదాసు. ఆయన పండితుడు ఏమిటి? అజ్ఞాని, తెలియదు, గొల్లవాడు. కనీసం ఆ చెట్టు మొదలు ఎలా నరకాలో కూడా తెలియదు. చెట్టు ఎక్కి పళ్ళం మీద కూర్చొని కింద నరుకుతూ ఉన్నాడు. అర్థమైందా? ఇలాంటి వాడిని తీసుకెళ్ళి ఆ రాజుగారి కుమార్తెకి ఇచ్చి పెళ్ళి చేసినాడు. సరే, ఇలాంటి మూర్ఖుడు దొరికాడు అనుకుంది, ఏం చేస్తుంది ఆవిడ పాపం, అజ్ఞాని. ఆఖరికి అన్నాడంటే ఇంత అజ్ఞాని ఈ విధంగా ఆ దేవి దగ్గరికి వెళ్ళి నేను ఉపాసన చేసుకోకూడదా? రాజకోటలో దేవి మందిరం ఉంది కాబట్టి ఎవరికైనా పో చాలు, ఈ జీవితం సాధన చేసుకోని అంటే ఆ దెబ్బకి వెళ్ళిపోయి అమ్మవారిని ఆరాధించారు. అర్థమైంది? అదక్షిణై అర్థమైంది, ఆరాధించాడు. ఏం తెలియదు, ఆరాధించడానికి ఏమి దేవి అనుగ్రహం కలిగిపోయింది. ఇంకేమి అనుగ్రహం కలిగిపోయింది. పాండిత్యాన్ని ఏ ఉద్దేశంతో నేను పండితుడు కావాలనుకున్నాడు. ఆ దక్షిణ స్వరూపం ఉన్నా ఏమైపోయినాడు? తపస్సు చేసి పండితుడైపోయినాడు. కాబట్టి అటు పండితుల చేత, పామరుల చేత, అందరి చేతను అమ్మవారు ఏమి ఆరాధించారు. ఇంకను ఇంకొక అర్థం తీసుకుంటే దక్షిణము అంటే ఏమిటి? దక్షిణ మార్గోపాసకుల చేతనం, అదక్షిణం హోమ మార్గోపాసకుల చేతనం. ఇక్కడ దక్షిణ మార్గము, వామ మార్గము రెండు అన్నమాట. దక్షిణ మార్గంలో ఉపాసన కొంతమంది చేస్తారు, వామ మార్గంలో ఉపాసన మరి కొంతమంది చేస్తారు. ఈ వామ దక్షిణ మార్గం రెండింటి చేతను ఆరాధింపదగినది. ఇందులో కూడా ఇంకెలాగా మనకి కొంతమంది అపసవ్యంగా ఉపాసన చేస్తారు, వామాచారం అంటారు వాళ్ళు. అర్థమైందా? ఆ వామాచారం వల్ల ఒకసారి ఇక్కడ తీసుకొచ్చింది కదా, ఒక అరబస్తా మిరపకాయలు, ఒక ఆవిడ ఇప్పుడు కాదు చాన్నాళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కదా, వామం చేయడానికి అనమాట. మిరపకాయలు, ఒక అరబస్తా మిరియాలు, ఇక అన్నీ ఏదో చేసుకుంటారని చేసుకోమన్నా. ప్రత్యేకంగా ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఫోటో పెట్టి విజయలక్ష్మి ఒక అమ్మాయి రానిలేదు, ఇప్పుడు అప్పుడు వచ్చింది లేవు 2-3 ఏళ్ళు కదా మాట. ఇంక చెప్పిన ఇంక ఈ మిరపకాయలు గుట్టు పడలే సత్తు, ఇదేం వాము, మేము మాకెప్పుడు మిరపకాయలు గుట్టాలి, ఇక్కడ వామకొండ అన్నీ ఉంది కదా స్వామి, ఇది ఇక్కడ చేసుకుంటాను మా అమ్మలు అనుకోండి, నాకేం తెలుసు. ఆ మిరపకాయల మూట చూసి ఎక్కడికి వచ్చింది మిరపకాయల మూట, ఇంత మూట తెచ్చింది, 5 మిరపకాయల మూట, అందులో నువ్వుల్లోనే వేస్తారు అనమాట. ఆ మిరపకాయల మూట వామానికి వాళ్ళు, అది వామాచారు పద్ధతి. వ్యాపార ప్రకారం మిరియాలు ఘాట్, మిరపకాయలు ఘాట్, ఇంకేమో తెచ్చింది 2-3 రకాల, అన్నీ ఘాట్ అనమాట. ఇదల్లా గట్టి కొట్టే ఇక ఆపేమండి మరి స్వామి, ఇక 3 రోజులు చేయాలి, మరి ఇందుకు మొదలు 3 అయిపోయింది, ఇక పెట్టి మరి పెట్టండి మీకు. సరే మంచిది, ఎలా ప్రత్యేకంగా అమ్మవారని ఫోటో తీసుకొచ్చి ఆ ప్రకారం ఏంటి దక్షిణాచారము, వామాచార పద్ధతి. కొంతమంది ఈ విధంగా ఆ ఉపాసనలు కూడా ఆరాధన చేస్తూ ఉంటుంటారా. లేదా ఇంకొకటి అర్థం, వేదములో ఏ పదమందు కోరికలు నశించిపోవచ్చున్నావో ఆ పదమును జ్ఞానము చే పొందుతున్నారు. అజ్ఞానులు, తపస్యాలు, దక్షిణులు, కర్మఠులు ఆ పదమును పొందలేరు అని కాదు. కాబట్టి దక్షిణ శబ్దమునకు కర్మఠులని కూడా వ్యాఖ్యానం చేశారు. కొంతమంది
ఓ రా వచ్చే చూపెట్టు అమ్మగారికి చూపెట్టు ఇక్కడ చూపెట్టు పెట్టు ఇది తీసి ఇది తీపు ఇది చెప్పు ఇలాగా కూర్చో గోడటి ఇది ఎటు తిప్పు అది స్థలం కలిసి ఆడడానికి ఇలా చెబుతున్నా అది ఇప్పుడు ఖాళీ వచ్చింది ఆ ఖాళీకి వెళ్ళి కూర్చోడు అది కదా కూర్చో కాబట్టి మాట్లాడు కూర్చో అయితే దక్షిణారాధ్య అర్థమైందా దక్షిణారాధ్య దక్షిణ అంటే ఏమిటి కర్మిఠులు వామభాగం అంటే ఇక్కడ జ్ఞాన మార్గం ఆ ప్రకారం కూడా ఈ రెండు అర్థాలు కూడా స్ఫురిస్తాయని చెబుతున్నారు దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ అని ఇక్కడ ఇలాగ మరి దరస్మేర ముఖాంబుజ అంటే ఏమిటి దరస్మేర అంటే ధర అంటే నెమ్మదిగా స్మేరం అంటే ఏమిటి అది నవ్వు అనమాట అందుకని చిరునవ్వు అంటారు కదా అది ఆ చిరునవ్వు ముఖముతో కూడినటువంటిది ఎవరు మరి ఇది ఎలాంటిది అంబుజ అనమాట అంబుజ అంటే ఏమిటిది అంబు అంటే జలము ఆ జలంలో పుట్టిన పద్మము ఆ పద్మములాగా ఆ ముఖము చిరునవ్వుతో ఎల్లప్పుడూ అమ్మవారిది ఉంటుందన్నమాట అటువంటిది ఈ ప్రకారముగా చిరునవ్వుతో కూడినటువంటి ముఖము కలది అమ్మవారి అది కౌలిని కేవల కౌలిని అంటే ఏమిటి కౌలినిల అంటే ఎంతమంది చెప్పుకున్నా కొంతమంది ఒక ఇది ఈ ఆరాధన మా కులానికి ఉంటుంది అని అంటుంటారు పోయిందా ఒక్క ఆరాధన మొదటి నుంచి ఇది మాకు ప్రతి సంవత్సరం ఒక వాజీబు రివాజు కాబట్టి అది చేసిన తర్వాత వాళ్ళు ఇంకోటి ఏదైనా చేస్తూ ఉంటారు ఆ ప్రకారముగా ఇంతకుముందు చెప్పిన కులయోగిని కౌలిని కులమార్క కౌలు మార్క తప్పర ఇవన్నీ ముందు అందులోని ఇది కూడా కౌలిని కేవల అంటే ఏమిటి కౌలినీలిచ్చే నిర్ణయింపబడినది అంటే ఏమిటి కౌల ధర్మము కలది ఎవరెవరికి ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయానుసారంగా ఆ సాంప్రదాయానుసారముగా వాళ్ళేంటి పూజలవి చేస్తూనే ఉంటుంటారు అయితే మరి ఆ సాంప్రదాయం అన్నటువంటిది ఒక ఇది కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మనకు అది ఒకవేళ ఆ సాంప్రదాయం రుచి ఉండొచ్చు రుచి లేకపోవచ్చు అర్థమైందా అయితే ఆ సాంప్రదాయంలో వాళ్ళ భక్తి అది వాళ్ళ యొక్క భక్తి ఇప్పుడున్నారు మనకి ఎవరు ఆయన భక్త కన్నప్ప అర్థమైంది అదే భక్తి అది సాంప్రదాయం ఏమిటి ఇది అలాగే పోతూనే ఉంటుంటాయి అదే అనమాట అటువంటివి కూడా జరుగుతూనే ఉంటుంటాయి అన్నమాట కేవలానార్కే కైవల్య కాబట్టి కౌలిని అన్నటువంటిది ఒక సాంప్రదాయానుసారముగా అమ్మవారిని కొలుస్తూ ఉంటుంటారు కౌలిని కేవల ఈ ప్రకారంగా చెప్పి అనర్ఘ్య కైవల్య పదదాయిని కౌలిని కేవలానర్ఘ్య కైవల్య పద అనర్ఘ్యం అమూల్యం అపరిచ్ఛిన్నం ఎత్తు కేవలాఖ్యం పదం పంచమం ముక్తిరూపం తద్ధాతుం శీలం అస్యాహ అనర్ఘ్య కైవల్య పదదాయిని అనర్ఘ్యం అంటే ఏమిటి అమూల్యం మూల్యం అంటే ఒక విలువ ఉంటుంది దాన్ని దాటిపోయిన దాన్ని ఏమంటారు అమూల్యం అది మూల్యం అన్నటువంటిది దానికి దీని మూల్యం ఎంత అంటారు అంటే దీని ధనము ఎంత ఈ వస్తువు ఎంతవరకు చేస్తుంది అది
కానీ ఇది ఏమిటి అమ్మగారు, అది అర్ఘ్యం అవుతుంది అన్నమాట, ఒకదానితో సమానమైంది. అమూల్యం. మన వారు ఓట్లు వచ్చినప్పుడు ప్రయోగిస్తుంటారు ఈ మొక్క, ఈ అమూల్యమైన మొక్క ఎప్పుడు ప్రయోగిస్తారు, ఎప్పుడైతే ఓట్లు వచ్చినాయో అప్పుడు మాత్రం మీ అమూల్యమైన ఓటుని మాకు ఇచ్చి గెలిపించ ప్రార్థన. అప్పుడు అది అర్థం అవుతుంది, ఇప్పుడు అర్థం అవుతుంది, ఏదో కొత్తదిలాగా ఉంటాయి. కాబట్టి ఏమంటారు, దానికి ఒక ఇంత విలువని లేదు. అది ఏముంది, ఒక ఓట్లో ప్రధానమంత్రి కావాలంటే 10,000 కోట్లు ఇచ్చినా ఆ ఓటుకే విలువే విలువ. అందుకని మీ అమూల్యం అని చెప్తుంటారా. అనర్ఘ్యం అంటే అమూల్యం. కైవల్యం పదం అటువంటి అంటే విలువ లేనిది, కైవల్య మోక్ష పదం అన్నటువంటిది ఒకదానితో సమకట్టవలసింది కాదని అర్థం అక్కడ కదా. కైవల్య పదం అన్నటువంటిది ఏదుందో అటువంటి ఒక విలువ కట్టినటువంటిది కాకుండా అతి స్వరూపమైనటువంటి ఆ కైవల్యాన్ని మనకి ఇప్పించినటువంటిది అమ్మవారు. దానికి విలువ మనకు కట్టడానికి ఏది లేదు. అటువంటి పదాలను మనకి ఇచ్చినటువంటిది అమ్మవారి అన్నమాట. దేనికంటే కైవల్యం లేదు, అట్టి పదం ఇచ్చారు. ఏదైతే ఒక దీనికంటే ఇంకొకటి అధికం లేదో అటువంటి దాన్ని మనకు అమ్మవారు ఇచ్చినది. అది ఎలాంటిది మరి, అది దేశం చేత కాలం చేత వస్తువు చేత పరిచ్ఛేదం కాదా కైవల్యం, అర్థమైందా. అదంతటా వ్యాపించినటువంటి భావం ఏదుందో ఆ భావ సంబంధమైనటువంటి పదాన్ని స్థానాన్ని మనకి ఇచ్చినటువంటిది, అటువంటిది ఇస్తుంది కైవల్య పద దాయిని అది చెప్తున్నారు. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవాం మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవాం మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్ర ప్రియా. స్తోత్రం అంటే ఏమిటి, లౌకిక గుణానువాద, అది స్తోత్రం. షడ్విధ. స్తోత్రం అనేది ఏమిటంటే లౌకికమైనటువంటి లోక సంబంధమైన గుణాలని అనువాదం చేసి చేయడమే స్తోత్రం. అయిందా. అది అంటే ఎలాంటిది అది మరి, షడ్విధ. నమస్కార తదా ఆసీహి సిద్ధాంత ఉక్తి పరాక్రమ విభూతి ప్రార్థనాంచేతి షడ్విధం స్తోత్ర లక్షణం. స్తోత్రం అంటే ఇంకా లౌకికం. లౌకికం అంటే లోక సంబంధంలో చేసినటువంటి విభూతుల్ని మనం స్మరించుకోవడం. ఇప్పుడు భగవంతుడు, ఆ భగవంతుడు లోకానికి వచ్చినప్పుడు కొన్ని ఆయన చేసినటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి చేసిన అమోఘమైనటువంటి పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మనం గుర్తుపెట్టుకొని, లోక సంబంధమైన పనులు కాబట్టి అవన్నీ, ఆ పనులన్నీ గుర్తుపెట్టుకొని మనం స్తుతించడమే అది స్తోత్రం. అందుకే మరి అవన్నీ గుర్తుపెట్టుకొని స్తుతిస్తూ ఉంటుంటే స్తోత్ర ప్రియ ఏమంటారు. అందుకని చెప్తున్నాను అనమాట, స్తోత్ర ప్రియ. స్తోత్రం చేస్తూ ఉంటుంటే ఇంద్రలోకి వెళ్ళి ఇప్పుడు ఇంద్రలోకి వెళ్ళి హిరణ్యకశిపుడు చెప్తూ ఒప్పుకుంటాడా? హిరణ్యకశిపుడు కాబట్టి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభావ్యమే వస్తారు. ఆ అవతార విశేషాలన్నీ కూడా ఏది ఎక్కడెక్కడ ఎవరెవరిని వధించినారో ఎవరెవరిని ఏం చేసినారో ఇదంతా ఒక మాల. వ్యోమకేశీ విమానస్థాం వ్యోమకేశీ విమానస్థాం వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేత పంచాదిశాయిని పంచప్రేత
పంచాధిసాయిని పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేతా మంచాధిసాయిని వ్యోమకేశీ విమానస్థ వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిసాయిని వ్యోమకేశీ వ్యోమైవ కేశ వ్యోమకేశి. కాబట్టి ఇక్కడ మనకి వ్యోమకేశ వ్యోమకేశి వ్యోమ అంటే ఏమిటి? ఆకాశం. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశమే కేశములుగా గలది అమ్మవారు. అర్థమైందా? వ్యోమకేశి వ్యోమైవ కేశ యస్యాః విరాట్ రూపాయాః. వ్యోమం ఎలాగంటే ఇప్పుడు మనం అనుకుంటాం సహస్ర శీర్ష పురుష అంటే ఏమిటి? 1000 శిరస్సులు అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న శిరస్సులన్నీ వారివే అన్నమాట. అలాగనే ఈ విరాట్ రూపాహ ఈ సమస్తమైనటువంటి విరాట్ అంటే ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి రూపము కలది. అందుచేత ఆ విధంగా ఒక అర్థం. ఇంకా రెండవది ఏంటి? వ్యోమకేశి. కాబట్టి ఆకాశమునకు అధిష్టాత్రి దేవత అన్నమాట. అది అంటే దేని నుంచి ఏది ఉత్పత్తి అయిందో అది దానికి అధిష్టానం అవుతుంది. అంతే. మట్టి నుండి కొండ ఉత్పత్తి అయింది, కొండకు అధిష్టానం ఏమిటంటే మట్టి. బంగారం అంటే వస్తువులు పుట్టాయి కాబట్టి దానికి వస్తువులకు అధిష్టానం ఏమిటంటే బంగారం. అర్థమైందా? అలాగని పరమాత్మ నుండి ఆకాశం పుట్టింది కాబట్టి పరమాత్మకి ఆకాశానికి పరమాత్మ అధిష్టాత్రి. ఆ విధంగా ఇంకొక అర్థం అన్నమాట వ్యోమకేశి అంటే. ఆ విధంగా విమానస్థ ఇంకోటి విమానో వ్యోమయానం తత్రస్థ దేవాహ. ఏమిటి? అమ్మవారు విమానమునందుండు దేవత స్వరూపురాలు అని అర్థం అన్నమాట. ఎందుకు అంటే విమానాలన్నీ దేవతలకి ఉంటాయన్నమాట. అర్థమైందా? ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళందరికీ మినిస్టర్లకి ఒక విమానాలు ప్రత్యేకంగా ఉంటాయో ఈ దేవతలందరూ కూడా విమానాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా ఈ సగుణ సాకార వర్ణన కదా. ఏ విధంగా అధిష్టానం, ఏ విధంగా ఉండడము, ఏ విధంగా ఉండడం, ఇవన్నీ వర్ణన అనమాట. విమానస్థ అది. ఇంకా ఒకటి ఉంది విమానస్థ, అది విడదీస్తే అనమాట. విమానస్థ అని దానికి ఒక అర్థం తీసుకున్నా. ఇలాగా విమానముందు దేవత స్వరూపురా. ఇక్కడ విమానస్థ అంటే 3 ఉన్నాయి. విమానస్థ 3 అక్షరాలు వచ్చాయి అందులో. దానికి భాష్యకారులు రాస్తున్నారు విశిష్ట మా. అది అంటే ఇక్కడ వి అన్నటువంటిది ఎప్పుడు కూడా ఏమిస్తుంది? విశేషమనమాట. వి అనేది అర్థమైందా? అంటే ఎక్కువగా, మిక్కిలి, అధికముగా అక్కడ ఆ ముందున్న పదాన్ని బట్టి దీనికి అర్థాలన్నీ వస్తూ ఉంటుంటాయి. అలా వస్తే ఇక్కడ ఏమైంది మనకి? ఎక్కువగా మా. మా అంటే ఏమిటి? అక్కడ మానము మా అన్నప్పుడు దాని అర్థాలన్నీ ఇస్తున్నారు. ఆదరమునందు భక్తులు కాపాడి ఆదరించుట ఎందు అభిమానం. మా అంటే మానం, అభిమానం. ఏ అభిమానము? అత్యంత భక్తులు కాపాడుట, భక్తులను కాపాడుట ఎందు ఎక్కువ అభిమానము కలిగి స్థా ఉండునది. భక్తులని కాపాడుట ఎందు ఎక్కువ అభిమానం కలిగి ఉండేది కాబట్టి విమానస్థ. విమానాన్ని ఆశ్రయించుటకు అర్థం. రెండవది 3 పదాలు విడ తీసుకొని చెప్తే భక్తులను చక్కగా కాపాడినటువంటి స్వభావం కలిగి ఎల్లప్పుడూ ఉండునది. అది అనమాట. ఇంకొక అర్థం ఏమిటి? విమానస్థ అనేటువంటిది. వి అనేటువంటిది విమలమనమాట. మలదోషరహితాన్ని తెలిపినటువంటి అర్థాల్లో కూడా వస్తుంది. అందుకని
ఎప్పుడు ఏమి అమితముగా ఆ పరబ్రహ్మమునందు ఉన్నది అని అర్థం. అక్కడ అది అన్నమాట. ఆ పరబ్రహ్మమునందు ఎల్లప్పుడూ ఉన్నటువంటిది అని అర్థం. ఈ విధముగా ఇక మానం అంటే పరిమాణం. అప్పుడు విగత మాన విమాన. మానం అంటే పరిమాణం, విగత విగత అంటే పరిమాణము లేనిది. అంటే ఏమిటి? అపరిమితం. ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండే. దానికి మితం ఉందా? ఏమి మితం లేదు. ఈ ఊర్లో ఉంటాడని, ఆ ఊర్లో ఉండడని, ఈ దేశంలో ఉంటాడని, ఆ దేశంలో ఉంటాడని, ఈ వస్తువులో ఉంటాడని, ఆ వస్తువులో ఉండడని ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఆ విధముగా అది ఈ విధంగా ఆ విమానము అన్నటువంటి దానికి అనేకమైనటువంటి అర్థాలు. మానం అంటే ఇంకా ప్రమాణం. ఇవి అంటే విశేషముగా ప్రమాణం తెలిపినటువంటి వేదమునందు ఏదైతే ఉన్నదో అందులో చక్కగా కీర్తింపబడి ఉన్నది. వేదం వల్ల ఏం చెబుతుంది? రెండు. ఒకటి కర్మకాండ, రెండు జ్ఞానకాండ. జ్ఞానకాండ ద్వారాగా తెలుసుకోవాల్సిన చైతన్య స్వరూపాన్ని చక్కగా ప్రతిష్టలు కీర్తింపబడుచున్నది అని ఈ విధంగా అమ్మవారి సమన్వయం అన్నమాట. విమానస్థ వజ్రిని. వజ్రిని వజ్రిని అని వజ్రిన అంటే ఏమిటి? ఇంద్రస్య స్త్రీ శచీరూప. అది వజ్రిని అంటే ఇంద్రస్య స్త్రీ. వజ్రధారిణి స్త్రీలింగం అయితే వజ్రధార, పుల్లింగం అయితే స్త్రీలింగం అయితే వజ్రధారిణి అని అర్థం. కాబట్టి వజ్రమును ధరించినటువంటిది అని ఒక అర్థం వజ్రని. ఇంకా అర్థం ఏంటి? ఇంద్రునికి సంబంధించిన స్త్రీ శచీదేవి స్వరూపురాలని ఒక అర్థం. వజ్రాయుధము కలదని ఒక అర్థం. అమ్మవారికి ఏమిటి? వజ్రాయుధం ఉంది. అందరూ జడిసే ఉంటారు శక్తి స్వరూపునికి. అటువంటి ఆయుధాల్లో వజ్రాయుధం కలిగినటువంటి ఉన్నది. ఇంకా వచ్చినటువంటి పరబ్రహ్మమునందు కొంత జగద్రూప వ్యాపకమైనటువంటి స్వరూపంతో ఉన్నది. అర్థమైందా అన్నటువంటిది ఒక అర్థం. అయితే ఇక్కడ మనకి కావాల్సిన అర్థం ఏమిటి అంటే ఈ ప్రకరణంలో వజ్రాయుధము కలది. అమ్మవారు ఏమిటి? వజ్రాయుధం కలది. వజ్రని వామకేశ్వరి. వామకేశ్వరి అన్నమాట. వామకమని శాస్త్రం ఉంది, తంత్రం. ఆ తంత్రమునందు అమ్మవారి యొక్క స్వరూపం చక్కగా ప్రతిపాదింపబడి ఉన్నదని ఒక అర్థం. ఆ వామకేశ్వరి తంత్రం యొక్క స్వరూపమే అమ్మగారని ఇంకొక అర్థం. ఇది అన్నమాట. ఈ విధంగా వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా. అమ్మవారు ఏమిటి? పంచయజ్ఞ ప్రియ. పంచయజ్ఞాలంటే 5. ఆ 5 వైదిక యజ్ఞములు పంచ. అర్థమైందా? కాబట్టి ఈ యజ్ఞాలు మనకి నిత్యావసరంలో గృహస్థాశ్రమంలో ఉండవలసిన యజ్ఞాలు ఇప్పుడు చెప్తూనే ఉన్నాం మనం. అది ఇప్పుడు ఏ ప్రకటన వచ్చినా యజ్ఞాలు చెప్తూనే జరుగుతున్నది. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, భూత యజ్ఞము, పితృయజ్ఞము, తర్వాత అతిథి యజ్ఞం. ఇవే అన్నమాట ఈ యజ్ఞాలు. ఇక్కడ పంచయజ్ఞములు అన్నటువంటివి ఇవేమిటివి? స్మార్త పంచయజ్ఞములు. దీన్ని స్మార్తం అంటారు. శ్రుతము స్మార్తం. స్మార్త యజ్ఞాలు అందరికీ ఈజీ అన్నమాట. అర్థమైందా? ఇవందరికీ కావాల్సినవే ఈ స్మార్త యజ్ఞాలు. అందుకే స్మార్తం చదువుకుంటారు. కర్మకాండ చేసేవాడు స్మార్తాన్ని చదువుకుంటే ఎట్లా చేయాలో విధానం అంతా పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు అక్కడి నుంచి అన్నప్రాశం నుంచి, అక్కడి నుంచి చెవులు కుట్టడి నుంచి వాళ్ళకి చేయవలసిన కర్మలు విధి ప్రకారంగా అన్నీ చివరికి వివాహము, ఉపనయనము, ఇంకేమన్నీ నామకరణాలు ఒకటే. ఆ తర్వాత అన్ని దీన్ని స్మార్తం అంటారు. కాబట్టి ఆ స్మార్త సంబంధించిన యజ్ఞాలు ఎన్ని అంటే 5 మనకి. అర్థమైంది? 5 యజ్ఞాలు. ఏ యజ్ఞాలంటే రోజు మనం చెప్పుకున్నవే. దేవత ఆరాధన విశేషం ఒక యజ్ఞం, దేవయజ్ఞం అంటారు. రోజు మనం చదువుతున్న లలితాపారాయణ, గీతాపారాయణ, విష్ణుపారాయణ ఇవన్నీ బ్రహ్మయజ్ఞం అంటారు.
ఇక ఆ ప్రకారంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సంవత్సరంకి ఒకసారి పిండ ప్రదానం చెప్పడం పితృయజ్ఞం అంటారు. ఆ విధంగా ఇతరమైన పక్షులకి, కుక్కలకి, ఏమో కాకులకో కొంచెం ఆహారం పెడితే దాన్ని ఏమంటారు భూతయజ్ఞం అని అంటారు. సమయానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో భోజనమో మజ్జిగో కొంచెం ఏదో మనం పెట్టి తృప్తిపరిస్తే అతిథి యజ్ఞమో అంటారు. ఈ 5 కూడా మనకేమిటి వదిలిదగినవి కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అర్థమైందా? ఏది వదిలినా పర్వాలేదు కానీ మాత్రం వదలకూడదు. ఎందుకంటే విధి కర్మలు ఈ నిత్యం మనకు పాపాలు వస్తూనే ఉంటుంటాయి. అర్థమైందా? మనం ఎవరికి అన్యాయం చెప్పినా పాపాలు జరుగుతూనే ఉంటుంటాయి. అర్థమైందా? అది కాబట్టి ఏమిటా పాపాలు? అర్థమైందా? పాపాలు నడుచుకొని వెళ్తూ ఉన్నాం, చూస్తున్నా కింద అడిగే చెప్పులు వచ్చినాక, చెప్పులు రాకుండా కింద చూసేవాళ్ళం కానీ చెప్పులు వచ్చినాక ఇప్పుడు ఆకాశం చూపు కింద. అర్థమైందా? మోటార్ సైకిల్ పోతున్నాడు, కార్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, ప్రతి చేవ ఎక్కడ పడింది చూసుకోండి. బస్సు తొక్కాలంటే 1 కిలోమీటర్ వేసరికి 8 రోజులు పడుతుంది. అర్థమైందా? దాని కింద పక్కన ఉండాలి, ట్రైన్లో చేమ లేదు, డ్రైవింగ్ కానీ అంటుంటేనే అలా తీస్తుంటే ఎప్పుడు అవుతుందా? కాబట్టి ఈ విధంగా ఎన్నో జీవులు పోతూనే ఉంటుంటాయన్నమాట. అర్థమైంది కదా అందరికి ఇప్పుడు కదా? అందుచేత మనకి పోతూనే ఉంటుంటాయి. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ఉన్నాయి. వంట చేస్తూ ఉంటాం, లైట్లు అక్కడ ఉంటూనే ఉంటాయి. ఏ పురుగు పడిపోద్దో మంటలో తెలియదు. ఏ నీళ్ళల్లో అనేక రకరకాల జంతువులు ఉంటాయి, పడిపోతూ ఉంటుంటాయి, ఇందులో పడిపోతూ అందులో పడిపోతుంటాయి. ఎన్నో రకరకాలు తెల్లవారులేసి వాకలు తుడుస్తూనే ఉంటుంది, తుడుస్తూనే ఉంటుంటారు. అది తుడిసేది చీకటి, ఆ చీకటి లేచేమని ఎక్కడ చచ్చేవాడికి కనపడతాయి. ఈ విధంగా అనేక రకరకాల నష్టాలు జరుగుతూనే ఉంటుంటాయి. తద్దోష నివారణార్థం ఏం చేయాలి? మనం ఇవి చేసుకోవాలి. అది అనమాట. ఆ దోష నివారణార్థం మనం ఇవి చేసుకోవాలన్నమాట. కానీ వదలకూడదు. అలాగనే మరి మనకి శ్రౌత యజ్ఞాలు ఉన్నాయి. అగ్నిహోత్రం చక్కగా నిత్యము అగ్నిహోత్రం ఇది చేసుకోవాలి. ఇచ్చే అగ్నిహోత్రులు కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు అగ్నిహోత్రులు కొంతమంది ఉంటారు. అది దర్శి పూర్ణమాసలు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఆ యాగాలు కొన్ని చేయాలి. అది శ్రౌతం అన్నమాట. చాతుర్మాస్యాలు మూడవది. చాతుర్మాస్య మహావ్రతాలు ఇవి. అలాగనే ఈ విధంగా పశు సోమములని అవి పంచయజ్ఞాలు కరం. అయితే మరి ఈ యజ్ఞాలన్నీ కూడా శ్రౌత యజ్ఞాలు అంటారు. శ్రౌత యజ్ఞాలు కూడా మనకి అవసరం. అవి పోనీ అవి అందరి వల్ల కాదు. శ్రౌత యజ్ఞాలు చేయడం అందరి వల్ల అవుతుందా? అందరి వల్ల అవ్వాలంటే కష్టం. ఇప్పుడు అగ్నిహోత్రం చేయాలి అంటే మన వల్ల, దానికి సంబంధించిన మంత్రాలు నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? సరే అగ్నిహోత్రం చేయాలంటే ఊరికవుతారా? రోజుని ఒకరోజు సంవత్సరానికి ఒక రోజు మనం చేసుకోవడానికి ఎన్నో పాప సోపాలు అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి రోజు చేసుకోవడం అవుతుంది, మనకు వచ్చిన జీతం దానికే సరిపోతుంది. కాబట్టి ఈ పనులు మన వల్ల సాధ్యం కాదు. అలాగనే దర్శి పూర్ణమాసలు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు దానికి సంబంధించిన యాగాలు ప్రతి పూర్ణిమ అమావాస్య మనం చేసిన అవుతుంది. ఎక్కడ చేయగలం మనం? అది ఆ విధంగా చాతుర్మాస్యాలు 4 మాసాలు ఎవరింట్లో పోనీ ఇంత ఖర్చులు లేకుండా ఎవరైనా వ్రతం ఉన్నా అవన్నీ చేయడం కూడా ఎన్నో ఎట్టు వెళ్ళకుండా అంత నిష్ఠగా కూర్చొని చేయాలంటే ఇవన్నీ సాధ్యం కాదు. ఎక్కడో ఒక సాధ్యం అవుతుంది, సులభంగా సాధ్యం కాదు. అలాగనే ఈ పశు సోమాలని మొదలగు యజ్ఞాలన్నీ కూడా ఇవి శ్రౌత యజ్ఞాలు అంటారు. మన నిత్యం చేస్తున్న పంచయజ్ఞాలు, దైవ యజ్ఞాలు, ఈ యజ్ఞాలు.
అందుచేత ఈ ప్రకారముగా ఇంకా కూడా మనకి ఇంకొక రకంగా చెప్తారు. అవి కూడా మనకి ఇవన్నిటికన్నా ఈ రెండు మనకి కావలసినవి. అందుకు పంచయజ్ఞ ప్రియ, పంచయజ్ఞాలు ప్రియ. ఆ మొదట 5 మనకి సాధ్యం కాకపోయినా ఈ రెండో 5 అందరికీ సాధ్యం. మొదట 5 ఎప్పుడో చేయగలం, ఎప్పుడో జీవితంలో దర్శపోత మాసమో ఏదో చాతుర్మాసం ఎల్లప్పుడు చేయాలంటే అన్నీ బాగుండాలి కదా, అలాంటివి. అందుచేత పంచయజ్ఞ ప్రియ అమ్మవారు ఇవి చేస్తే ఏమిటి ప్రీతిని పొందుతారు. మరి ప్రీతిని పొందితే మనకేం లాభం అంటే అన్ని లాభాలే. అర్థమైందా? అది పంచప్రేత మంచాధిసాయిని. ఇప్పుడు చెప్తున్నారు పంచప్రేత మంచాధిసాయిని అన్నమాట. పంచప్రేత మంచాధిసాయిని. బ్రహ్మాదేశ్చత్వారః ప్రేతాః పాదాః సదాశివాఖ్యః ప్రేతః ఫలకమేతదృశం మంచం పర్యంకం. అతిశేతే ఉక్తంచ. ఈ ప్రకారం భైరవయామంలో ఈ విధంగా మనకి అర్థాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి పంచప్రేతలు గల మంచమునందు అధిష్ఠింపబడినది అమ్మగారు. పంచప్రేత మంచాధిసాయిని అంటే ఆ మంచంకి విశేషణ ఏమిటి? పంచప్రేతములతో కూడినటువంటి విశేషం మంచం. అటువంటి మంచం ఎందు అధిశాయిని చక్కగా ఏమి శయనించినదని అర్థం. ఇక్కడ అంటే ఏమిటి? ఇక్కడ పంచప్రేత అంటే బ్రహ్మ ఒకటి, విష్ణు, రుద్రుడు, ఈ ముగ్గురు మూర్తులు. ఈ ముగ్గురు మూర్తులు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. అలాగనే వేరే వేరే అక్కడక్కడ సదాశివుడని కొన్ని సందర్భాల్లో, రుద్రుడని కొన్ని సందర్భాల్లో, ఈశ్వరుడని కొన్ని సందర్భాల్లో పేర్లు ఉంటుంటాయి. ఉపేంద్రుడని, వామనుడని, అలా శ్రీకేశుడని, అనిరుద్ధుడని ఎలా ఉంటాయా? రుద్రుడని ఒక దగ్గర అధిపతి అంటాడు, మహేశ్వరుని ఇంకో దగ్గర అంటారు, శివుడని ఇంకో దగ్గర అంటారు, సదాశివుడని ఇంకో దగ్గర అంటుంటారు. ఆ విధంగా తీసుకుంటే బ్రహ్మిష్ఠు, రుద్రుడు, ఈశ్వరుడు, నలుగురు ప్రేతలు, 4 కోళ్ళుగాను. అర్థమైందా? ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అలాగనే ఈశ్వరుడు, నలుగురు ప్రేతలు, 4 కోళ్ళుగాను. సదాశివుడని వాడు పలకగాను. పలకంటే బల్ల. ఈ 4 కోళ్ళు ఉన్నాయి కదా, ఈ పల్ల ఉంది కదా, అది అనమాట. అర్థమైందా? పలకగాను. లోకోత్తరమైన ఒక మంచము కలదు. లోకోత్తరం అంటే విశేషమైనటువంటి ఒక మంచము కలదు. దాని ఎందు పరుండి ఉన్నది భైరవయామల మందును ఈ విధంగా చెప్పి ఉన్నారు. పంచప్రేత మంచాధిసాయిని అన్నటువంటి విశేషాన్ని అన్నమాట. అర్థమైందా? కాబట్టి ప్రేతాహ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? పాదాలు అన్నమాట. అందులో పంచప్రేత అన్నారు కదా. పంచ అంటే లైంగికుడు, ప్రేత అంటే ఏమిటి? పాదాలు. పాదాలంటే ఇక్కడ ఏమిటి మరి మనకి? అక్కడ పాదాలు ఏంటి? 4 అన్నమాట. బ్రహ్మాది చత్వారః ప్రేతాః పాదాః. పాదాలంటే ఇవి అన్నమాట. మనకి పాదాలు ఇవి. ఈ కుర్చీకి పాదాలు ఏమిటి? కింద పాదం మోస్తే పాదం. అర్థమైందా? పంచప్రేత. ఇంకా సదాశివుడు ఏమిటి? పలకమైనాడు అనమాట. సదాశివాఖ్య ప్రేత ఆయన ఏమయ్యాడు? ఫలకమైనాడు. ఈ ప్రకారముగా తాదృశ మంచం పర్యంకం అధిసేతే అని మనకు చెప్పుకొచ్చారు. కాబట్టి అర్థమేంటి ఇక్కడ మనకి? ఈ సృష్టి నడవడానికి తగినటువంటి విధానాన్ని, ముఖ్యమైనటువంటి వారిని అక్కడ పెడితేనే ఇది నడుస్తూ ఉంటుంటుంది. మన దగ్గర కూర్చుంటూ అవుతుంది. మనం ఒక దగ్గర కూర్చుంటే జగత్తు నడద. ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టి ఎక్కడో కూర్చుని నడుస్తుంటుంది అనమాట. మనం ఎక్కడ కూర్చుంటే అనే నడవు. ఎక్కడ నడుస్తాయి? ఎక్కడ ఈయనకి సంబంధం ఉందో ఆ సంబంధం దగ్గర తగిన వ్యక్తి, తను లేకపోయినా నడిచే వ్యక్తి ఒకటి ఉంటే అప్పుడు ఆ సంబంధం అయినటువంటి విషయం చక్కగా నడుస్తుంది అన్నమాట. లేకపోతే నడుస్తాయా? ఎక్కడ స్తంభించిపోతాయి. అలాగనే ఈ సృష్టి స్థితి, ఈ లయములకు అన్నీ కూడా అర్థమైందా? తగినటువంటి వారిని కల్పించింది. అందుకని అక్కడ అధిష్ఠించిందంటే వీళ్ళ యొక్క
నడకలో అమ్మగారి యొక్క ఆజమాయిషిలో చక్కగా నడుస్తుంది అని అర్థం. పంచసంఖ్యోపచారిణి తర్వాత అర్థమైందా? పంచమి ఏముంది ఇప్పుడు ఏం చెప్పాం మనం? వజ్రిని హోమకేశి పంచయజ్ఞ ప్రియ సాయిని ఆ శ్లోకం అయిపోయింది అక్కడిగా. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యం శర్మదా శంభుమోహిని. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యం శర్మదా శంభుమోహిని. పంచమి ఇక్కడ పంచమి అంటే అనేకమైనటువంటి అర్థాలని ఇచ్చున్నారు. బ్రహ్మాదిషు పంచమహా పంచమస్య ఐదవ వాడైనటువంటి ఇంతకుముందు చెప్పే కదా బ్రహ్మ విష్ణు రుద్రుడు ఆ విధంగా నలుగురు ఇంకా సదాశివుడు అని ఈ విధంగా చెప్పుకొచ్చారు కదా. అందులో ఉన్నటువంటి చివరి సదాశివుడు పంచమస్య సదాశివయస్య స్త్రీ సూతగీతాయాం తస్యాపి అంబా సహ ఇత్యుక్తాః. కాబట్టి ఇక్కడ పంచమి అన్నప్పుడు సదాశివుని యొక్క స్త్రీ స్వరూపురాలని అర్థం అన్నమాట. ఇక్కడ భాష్యకారులు అంటే సదాశివుని స్త్రీ రూపిణి అయినది అని పంచమి అని ఇక్కడ. ఇంకొక అర్థం ఏమిచ్చినారు? పంచమకార రూపముగు ఆనంద రూపిణి. పంచమకారమైనటువంటి ఆనంద రూపిణి ఒక అర్థం. ఇంకా కొన్ని ఉన్నట్లు ఒక్కొక్క కర్మకాండ విషయంలో కూడా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క దగ్గర ఉంటుంటాయి. దాని ప్రకరణంలో అవి వస్తుంటాయి. అలాగనే పంచమాహుతి చేసినటువంటి ఒక ఆహుతిలో జలరూపిణి ఒక అర్థం అన్నమాట. ఇంకొక అర్థం ఏమిచ్చారు మనకి ఇక్కడ? వారాహి స్వరూపిణి. వారాహి అన్నమాట, వారాహి దేవత. అటువంటి స్వరూపం కూడా ఈ పంచమి అన్నటువంటి దానికి అర్థాలన్నమాట. అది మరి మనకి పంచమి అంటే పాఠ్యమి విద్య తృతీయ పంచమి మనకి అర్థం అన్నమాట. ఐదవదని అర్థం. ఆ పంచశబ్దం దేన్ని చూస్తుందంటే ఆ ఐదవ విషయాన్ని పేరు. ఎందుకంటే పేర్లు పెట్టారు 1 2 3 4 5 ఎలా తెలుగులో అలాగే 1 2 3 4 5 అని ఎక్కడ సంస్కృతంలో పెట్టున్నారు. అందుకని అది మనకి ఈ లెక్కల్లో ఇది పంచమి ఇక్కడ. అంటే పంచమి అంటే ఏమిటి? ఐదవదని, షష్ఠి అంటే ఆరవదని, సప్తమి అంటే ఏడవదని, అష్టమి అంటే ఎనిమిదవదని. ఇవన్నీ సంస్కృతికి శబ్దాలు అన్నమాట. తెలుగులో మనం మారుస్తున్నాం అది అన్నమాట. అందుచేత ఇక్కడ సదాశివుని యొక్క స్త్రీ స్వరూపురాలు అని. సదాశివుని యొక్క స్త్రీ స్వరూపురాలు అంటే అర్థం ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో ఈ ఆధారభూతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఒక్కొక్కసారి పురుష రూపము, ఒక్కసారి స్త్రీ రూపం. అది అన్నమాట అర్థం. ఆ అర్థం అన్నమాట పంచమి. పంచభూతేషి ఇంకా చెప్తున్నారు ఇక్కడ. పంచభూతేషి పంచభూత ప్లస్ ఈషి. ఈసి అన్నటువంటి స్త్రీలింగం కాబట్టి ఈసి, అది పుల్లింగం అయితే ఈశ. పంచభూత ప్లస్ ఈసి అంటే పంచభూతేషి అంటే ఏంటి? పంచభూతములు కూడా అధిపతి. పంచభూతములు కూడా అధిపతి. ఏది శాసనకర్త. కానీ ఎప్పుడు ఏది శాసిస్తే అప్పుడే చేతుల పంచభూతాలకి ఏమి సృష్టించిన తరువాత కంట్రోల్ చేసే శక్తి ఎక్కడుందంటే అమ్మవారిలోనే ఉంది. అంటే చైతన్య పరమాత్మలోనే ఉంది. అది అమ్మవారికి చెప్పుకుంటారు కదా అమ్మవారి పేరు. ఇదంతా ఏమిటి? సర్వం కలిగిదాం బ్రహ్మ. ఇక బ్రహ్మ చేతిలోనే అన్నీ ఉన్నాయన్నమాట. అందుచేత ఈ పంచభూతాలు వాటి ఇష్ట ప్రకారం నడవడానికి కుదరదు. ఎందుకంటే దీనికి శాసనకర్త ఎవరు?
మన నుంచి పుట్టిన విషయం ఏదైతే ఉన్నదో మన అంతఃకరణ నుంచి ఆ విషయం మన కంట్రోల్లో ఉండదు. అర్థమైందా? ఇక దాని కంట్రోల్కి మనం వశం అయిపోతాం. మనం ఏదైతే సంకల్పించుకున్నామో ఆ సంకల్పం మన కంట్రోల్లో, సంకల్పానికి మనం వశం అయిపోతాం. అలా కాదు, అమ్మవారు ఏదైతే సృష్టించిందో ఆ అమ్మవారికి పంచభూతాలు కూడా ఏమి అధీనమయ్యే ఉంటాయి. పంచభూతాలు ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి కూడా వీలు లేదు. జైన్ ఆకాశం, భూమి, నేను ఉండను, భూమి వెళ్ళిపోతాను అనడానికి ఏమి కుదరదు. ఇక్కడ మనకి ఇష్టపడితే ఉండొచ్చు, లేకపోతే అనొచ్చు. అర్థమైందా? ఒక నీతిని మనం దాటొచ్చు, కానీ అవేవి నీతిని దాటలేదు. వాయువు పరిస్థితి బాగలేదు, నేను గాలి వేచను అని స్ట్రైక్ ఒక్కరోజు చేశాడా? ఆయనకి స్ట్రైక్ చేస్తే అందరూ స్ట్రైక్ అయిపోతారు. అందుకని అది ఎప్పుడు కూడా భేదం లేదు. అవన్నీ సమతత్వాలు ఉంటేనే ఈ శరీరం అనేది నిలుస్తాయి. అవి ఏమి ఎక్కువ తక్కువలైనా గోల్ మాలైపోతాయి. అర్థమైందా? అందుకని ఆ సంకల్పానికి ఈశ్వరుడు ఎవరు? అమ్మ చైతన్యం. పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి. మనం రోజు ఉపచారాలు చేస్తాం కదా, పంచసంఖ్యోపచారం. ఏమి పంచసంఖ్యని? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. అర్థమైందా? కాబట్టి మనం మొట్టమొదట లలిత సహస్రాన్ని మొట్టమొదటి చదువుతున్నప్పుడు అక్కడేమో 5 ఉంటాయి కదా. పంచోపచార పూజ. ప్రార్థన అయిపోయిన తర్వాత లం పృథ్వీ తత్వాత్మికాయ నమః అని ఉన్నాయి కదా, అక్కడ రోజు చదువుతుంటారు కదా. అది మన ఎవరగా మనకు పని లేదు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాం. అవి మామూలు పూజ ఎప్పుడు వినియోగించుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క పంచసంఖ్య అంటే అవి అన్నమాట. ఏం వాయుతత్వాత్మికాయ నమః అలా ఉంది కదా. గంధం పరికల్పయామి అని ఈ ప్రకారంగా వాయువు పరికల్పయామి అని. అందుకు ఒకదానికి ఒకటి పృథ్వీ తత్వాత్మికాయ నమః గంధం పరికల్పయామి అలాగా. ఈ విధంగా 5 ఉపచారములతో కూడినటువంటిది అన్నమాట. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. పంచసంఖ్యోపచారిణి. శాశ్వతి, శాశ్వత ఈశ్వరి. శాశ్వతి అన్నమాట అది నిత్యమైనటువంటిది. అర్థమైంది? శాశ్వతి అంటే ఏమిటి? నిత్యం. అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరం. కాబట్టి ఇది శాశ్వతం. ఏది శాశ్వతం అంటే ఏం చెప్పాలి? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం అంటే శాశ్వతం మరి జగత్తులో ఒకటే లేదు, పరమాత్మ ఒకటే శాశ్వతం. అది కాబట్టి ఆ పరమాత్మ విజయకొల్టు నేను. పరమాత్మ విజయకొల్టు నేను. ఇప్పుడు ఎవరు శాశ్వతం? నేను శాశ్వతం అంటే పక్కడు ఒప్పుకుంటాడు. నువ్వు శాశ్వతంగా ఉంటావా? ఇంకెవరు ఉండలేదు ఎంతవరకు. నీ తాత ఉన్నాడా అని మొదలెడతాడా? తాత ఉన్నాడు, మొత్తం ఈరోజు శాశ్వతం అని అంటాడు. అర్థమైందే? జ్ఞానం తెలుసుకున్నా నేను శాశ్వతం అంటాడు, అజ్ఞాని నేను అశాశ్వతం అంటాడు. ఇంతే తేడా. జ్ఞాని నేను శాశ్వతం అంటాడు. వివేకం తెలుసుకున్నాడు. ఏదైతే పరమాత్మ ఇచ్చుకుంటే నేను ఆ నేను అనేది లేని ఏ పని కాదు. మనం చేసే ఉదయం నుంచి సాయంకాలంకు 100 క్రియలు ఉంటాయి. క్రియలు అంటే ఏమిటి? తినడము, కూర్చోవడము, లేవడము, ఇవ్వడము, పుచ్చుకోవడము, మాట్లాడడము, ఏమి పాసం చూడడం, రకరకాల క్రియలు. ఈ క్రియలు కర్త ఎవరు? నేను. వస్తున్నాను అంటాడు. నేను వస్తున్నా చెప్తే మాట తింటున్నాను అంటాడు. నేను తింటున్నాను అంటాడా? తిన్నాను పోయినా ఏమంటాడు? కొత్త పురుషయాకు వచ్చినాయి నేను. అర్థమైందా? కాబట్టి నేను ఈ నేను ఎంత అవుతుంది పని? అవుతుందా? వాస్తవంగా నేను ఉంటేనే పని అవుతుంది. ఏమంటారు? అది జ్ఞానంతో నేనుంటే కానీ పని అవుతుంది లేదు అనుకుంటే దానికి అహంకారంలే. అజ్ఞానంతో అనుకుంటే ఇంకేమీ అహంకారం అంటారు. అయితే జ్ఞానం వచ్చిన తర్వాత నేను అనుకున్న తప్పులే నేనే. నేనే అంతా నేనే. ఉన్నది ఎవరు? అందుకే రావణ మహర్షి నేను ఎవడో తెలుసుకో. నేను నువ్వా
లేకపోతే చెట్ల పొట్ల మెట్ల ఏవో తెలుసుకోమన్నాడు. అర్థమైందా? నేనెవడో తెలుసుకో, ముందు నువ్వు తెలుసుకో, నేనని తెలుసుకో. నేను పదానికి అర్థం. అందుకు చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగానే శాశ్వతమైనటువంటిది ఏమిటి? పరమాత్మ. శాశ్వత ఐశ్వర్య. ఇంకా ఏమిటి మరి మనకి? శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం అన్నమాట. ఐశ్వర్యం శాశ్వతమైన ఐశ్వర్యం, నిత్యమైనటువంటి ఐశ్వర్యం. ఎందుకంటే అక్కడ ఐశ్వర్యానికి ఎప్పుడూ కూడా నాశమో లేదు. అక్కడ ఏ ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్య నాశం ఎప్పుడు లేదు. ఎందుకు నాశనం లేదు? ఐశ్వర్యము స్వరూపము, తన స్వరూపమే ఐశ్వర్యం. స్వరూపాన్ని నాశనం ఎక్కడ ఉంటుంది? స్వరూపముగా భిన్నముగా ఉన్నటువంటి వస్తువుకు నాశనం ఉంటుంది, కానీ స్వరూపానికి ఎప్పుడు నాశమో లేదు. స్వరూపానికి ఎప్పుడు నాశం లేదు. అందుకు ఈ 5-6 రకాలు సద్గుణైశ్వర్య సంపన్నుడు ఎవరి దగ్గర 6 ఉంటాయో ఏమన్నాడు? అతడే భగవంతుడు అన్నాడు. 6 ఉన్నవాడే భగవంతుడు. 6 తనకంటే భిన్నం అవి కాదు. అయిందా? 6 తనకంటే భిన్నము కాదు. వైరాగ్యం ఆత్మ కంటే భిన్నమా? కాదు. అయిందా? వైరాగ్యం ఆత్మ కంటే భిన్నమా? సదా ఆత్మస్వరూపంలో ఉండడమే అసలైన వైరాగ్యం. సదా ఆత్మస్వరూపం ఉండడమే అసలైన వైరాగ్యం, సంపూర్ణ వైరాగ్యం అంటే. ఎల్లప్పుడూ మన పరమాత్మ సంబంధంలో ఉండేది ఉందా అదే వైరాగ్యం. అంటే ఏమిటి? మరి అప్పుడు పరమాత్మ సంబంధంలో ఉన్నట్టు ఆటోమేటిక్గా ఆయన యథాచింతనే తెచ్చిపెట్టారు. మరి తెచ్చుకో వైరాగ్యాన్ని మనకంతా అటువంటి పరమాత్మ భావనలో సంపూర్ణ వైరాగ్యం పొందడానికి వీలు లేనప్పుడు ఈ విషయాలు ఎందుకు వైరాగ్యాన్ని ముందు అభ్యాసం చేసుకోవాలి. అర్థమైందా? అందుకని ఇది చెప్తున్నారు అన్నమాట. శాశ్వత ఐశ్వర్య అంటే ఎప్పుడు కూడా ఐశ్వర్యమో కలది, నిత్యమైన ఐశ్వర్యము కలది. ఈ విధంగా ఎల్లప్పుడూ ఐశ్వర్య సంపన్నురాలు. ఏ 6 ఉంటే ఐశ్వర్యం అన్నాడు. ఈ భగా ఆ 6 ఐశ్వర్యం. అర్థమైంది కదా? అందుచేత సద్గుణ ఐశ్వర్య సంపన్న. శర్మదా. శర్మదా. శర్మ అంటే ఏమిటి? సుఖం. దదాతి అది. శర్మద అంటే సుఖాన్ని చక్కగా ఇచ్చినటువంటిది అన్నమాట. అది సుఖముని ఇచ్చిన దాన్ని ఏమంటారు? శర్మదా. అది శర్మదా అనే పదము ఎందుకు అంటే మనకి శర్మ అనేది సుఖార్థం. శర్మ అనేది సుఖార్థం కాబట్టి సుఖం దత్తే ఇది శర్మదా. ఇప్పుడు సుఖాన్ని కలుగు చేసినటువంటిదే. మరి కష్టాలు వస్తున్నాయి కదా అని ప్రశ్న అనమాట. అర్థమైందా? దాని వెంట అనంతమైన సుఖమే ఉంటుంది అన్నమాట. కష్టమో ప్రారంధవశాత్తు ఉన్నటువంటి కష్టం అది, అంతేగాని ఆవిడెప్పుడు సుఖం. ఆవిడ దగ్గర కష్టమే లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఓ దీపం దగ్గరికి వెళ్ళి, దీపమా కొంచెం చీకటిస్తే మాకు బాగు నేను ప్రార్థిస్తే దాని జీవితంలో చీకటి ఇచ్చేది ఉందే. ఓ సూర్యుడా కొంచెం చీకటి మాకు ప్రసాదం ఇచ్చేటట్టుంటాయి. అర్థమైందా? చీకటిన చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ పూర్ణిమ నాడు కొంచెం దుఃఖాన్ని ప్రసాదించిందంటే ఎక్కడ ఇస్తుంది? ఆహ్లాదకరమైనటువంటి చంద్రుడు ఆనందాన్ని ఉత్పాదన చేసినటువంటి ఆయన దుఃఖం ఉందా? కొంచెం దేవు కృష్ణుడు కలిగినట్టే ఉంటుంది. నాకు దుఃఖాన్ని కలుగు చేయవా అన్నది ఎవరు? ఆయన దుఃఖం ఉండేది ఇవ్వడానికి. ఎవరి దగ్గర లేని ఆయనే ఇస్తాడు. ఆయన ఆనంద స్వరూపుడు అయితే ఆయన దుఃఖం ఎక్కడ ఉంటుంది? అందుచేత ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని అమ్మవారు ఇచ్చినది. శంభుమోహిని. శంభుమోహిని శంభు శం భావయతీతి శంభు. అర్థమైందా? శం భావయతీతి శంభు. శం అంటే ఏమిటి అర్థం మనకి? శం అంటే అర్థం ఏంటి? రోజు చదువుతుంటాం కదా, సుఖం అన్నమాట. శం అంటే సుఖం.
సుఖమును భావయితీతి అన్నమాట. ఎప్పుడు కూడా సుఖాన్నే భావిస్తుంటారు కాబట్టి శంభు అన్నమాట. మిత్రత్వాదిత్వా సుప్రత్యయ అది. ఈ విధంగా శాశ్వత ఐశ్వర్య శంభు మోహిని. ఇంకా ఇక్కడ ఏమిటి మరి రెండు అర్థాలు అన్నమాట. శంకరుని మోహపెట్టుచున్నది అని అర్థం. ఇంకొక అర్థం అర్థమైందా? సుఖమును కలిగించేవాడు ఒకటి, సుఖ స్వరూపుడు శంభువు. అట్టి శంభుని మోహింపచేయనిది లేక శివుని మోహింపచేయనిది. అర్థమైందా? ఎందుకు అంటే ఆ ప్రకృతి గుణం అలాంటిది. అర్థమైందా? ప్రకృతి గుణం ఏం చేస్తుంది? సత్వరహితము గుణాలు ఇది ప్రతి వానికి నీ మోహాన్ని పుట్టిస్తుంది అన్నమాట. సుఖము అనంతమైనటువంటి స్వరూపము. తచ్ఛాయ ఎప్పుడైతే ఈ ప్రకృతిలో పడిందో సుఖము అనంతమైనటువంటి స్వరూపము యొక్క ఛాయ ఈ మాయా ప్రతిబింబంలో పడి ప్రకృతిలో ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రకృతికి మన వశమైపోవడమే ఆ ప్రకృతి మనకి మోహింప చేసినట్టు. ఎప్పుడైతే మన అతీతమయ్యామో మనకు ఇది మోహం చేయదు. ఆ ప్రకృతికి ఎందుకంటే ఈ గుణాలకు బదులైపోయాం కాబట్టి, గుణ స్వరూపమే ప్రకృతి కాబట్టి అందుకు ప్రకృతి మోహిని స్వరూపం అన్నమాట. అర్థమైందా? ఆ విధంగా. అంతేగాని ఇంకొక మోహం ఇక్కడ కాదు. అది శంభు మోహిని. ఈ విధంగా